హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. సరదాగా ఆదివారం మా శ్రీవారు వంటింట్లోకి ఎందుకు వచ్చారో చూద్దామా. ఇవాళ ఎందుకు వచ్చారు? చేపల కూర చేసి పెడతానికి ఆయన స్టైల్లో. మరి చూసేద్దామా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగా చేశారు. ఏమేమి వేసి చేశారో చూద్దాం, వచ్చేసేయండి. ఇదిగో చూసారా, 150 గ్రామ్స్ ఆయిల్ వేశారు, మంచి నూనె. కాగిన నూనెలో ఆవాలు 1 టీ స్పూన్ వేశారండి. అలాగే జీలకర్ర కూడా 1 టీ స్పూన్ అన్నమాట. ఈ కూర ఒక డిఫరెంట్ టేస్ట్లోనే ఉంటుందండి. ఎందుకంటే ఇవి న్యాచురల్, మనం అప్పుడప్పుడు వాడతాం కానీ పద్దాక వేసుకోం కదా. మెంతులు ఒక 1/2 స్పూన్ వేశారు. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా చక్కగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇట్లా వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు చక్కగా నీట్గా వేపుకోవాలన్నమాట. ఇవి మాడిపోకుండా ఉండాలంటే 1 టీ స్పూను ఉప్పు వేసుకోవాలండి. మనకి పింక్ సాల్ట్ కొంచెం వేసుకుంటే తర్వాత కూరలో తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు 2.5 టీ స్పూన్ల వరకు వేసుకున్నాము. చూడండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసినాయి ఉల్లిపాయలన్నీ. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడాను మీకు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసే వరకు ఉంచుకొని 1 టీ స్పూను పసుపు వేసుకున్నాము. ఇవ్వండి, మళ్ళా మనకి కూరలోకి సరిపడా సాల్ట్ 2 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాం అనమాట. ఇందాక ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోటాక 1 స్పూన్ వేసుకున్నాం కదా, అలా. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి, పెద్ద స్పూన్ అనమాట. పచ్చికారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని, అలాగే మసాలా కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనమాట, అందుకని ఇలా మసాలా కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఇట్లా నూనెలో బాగా వేగాలండి. కొంచెం ఒక్క 2-3 మినిట్స్, ఎక్కువ వేగినా కలర్ చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు టమాటా ప్యూరీ తీసి పెట్టుకున్నాము. ఆ టమాటా ప్యూరీ ఒక 2 కాయల వరకు, ఆ ప్యూరీ కూడా వేసేసుకొని ఇదే గ్రేవీలో చక్కగా నూనె బయటకు వదిలే వరకు మనం వేపుకోవాలన్నమాట. ఇట్లా అడుగంటకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ నూనె బయటకు వదిలేసింది చూసారా. చక్కగా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా ఇందాక చేప ముక్కల్ని, ఆ చేప ముక్కల్ని నీట్గా తీసుకొచ్చి ఇట్లా వేసేసుకోవటమేనండి. ఈ చేప ముక్కలకి చక్కగా ఈ మసాలా ఇదంతా కారము ఇదంతా పట్టేటట్లు చక్కగా నీట్గా ఇట్లా తిప్పుకోవాలండి. తర్వాత మాత్రం గరిటె వాడకూడదు. ఇప్పుడు పచ్చిగానే ఉన్నాయి కాబట్టి మసాలా అంతా పట్టే వరకు చక్కగా మనం కలుపుకుందాము. చూసారా, అన్నిటికీ మసాలా చక్కగా పట్టేసింది. ఇట్లా మనం ఒక్క 2 మినిట్స్ మూత పెట్టి అట్లా ఉంచుదాము. చూసారా, మసాలా అంతా చక్కగా ముక్కలకు పట్టేసింది. ఇప్పుడు పైనుంచి తీసి పెట్టుకున్న చింతపండు రసం చక్కగా అట్లా పోసుకోవాలన్నమాట. ఈ చింతపండు రసం బాగా నీట్గా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా మనం, ఇంకా కూడా పచ్చిగానే ఉన్నాయి కాబట్టి మనం కొంచెం లైట్గా అలా తిప్పుకోవచ్చండి. తర్వాత ముక్క ఉడుకుపట్టినాక మాత్రం పొరపాటున కూడా గరిటె మాత్రం పెట్టకూడదు. పైన ఇట్లా కరివేపాకు చల్లేసి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకుతో మనకి చేపల కూర, అందుకని అనమాట. కొంచెం కరివేపాకు ఇప్పుడు చల్లుకుంటాం, లాస్ట్లో కూడా చల్లుకుంటాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇట్లా మూత పెట్టి వదిలేద్దాం. చూసారా, బాగా ఉడుకుతుంది చక్కగా, అన్ని వైపులా చక్కగా ఉడుకుతుంది. ఇంకొక 20 మినిట్స్ చూద్దాము. చూసారా, ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయింది. మొత్తం ఆయిల్ అంతా చివర్లకు వచ్చేసింది, అంటే చాలా వాటికి కూర అయిపోయిందనే లెక్క అండి. ఇప్పుడు కూరకి సువాసన బాగా రావటానికి, టేస్ట్ రావటానికి ఇదిగో చూసారా, ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము. అలాగే పచ్చిమిర్చిని కూడా, నిలువుగా చీరుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాము. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాము అన్నమాట. ఎందుకంటేనండి ఇవన్నీ మంచి వాసన వస్తాయి మనకి కూరకి. ఇదిగో ధనియాల పౌడరు, ఈ ధనియాల పౌడరు 3 టేబుల్ స్పూన్స్ వరకు వేద్దామండి. చూసారా, ఇప్పుడు కొత్తిమీర కూడా పైన అట్లా గార్నిష్ చేసేసుకొని, ఇక చేపల కూర అయిపోయినట్లేనండి. ఎందుకంటే నూనె చూసారా, అంచులమ్మట చాలా బాగా చక్కగా వదిలేసింది, అంటే చేపల కూర ఉడికిందని అర్థం అనమాట. మనమే కాదండి, లేడీసు జెంట్స్ కూడా బాగా చేస్తారని నిరూపించుకున్నారు. చూసారా, బాగా వచ్చింది కూర, మంచి కలర్ వచ్చింది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది.
ఇదిగోండి ఇట్లా చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. గరిటె పెట్టకూడదు కాబట్టి ఇట్లా కలుపుకొని చక్కగా మూత పెట్టేసుకుందాం. కాసేపు వదిలేద్దాం. ఇప్పుడు రైస్‌తో ఇది కూరని ఇట్లా సర్వ్ చేసుకుందాము. నేను కొన్ని ముక్కలు తీసి అట్లా ఫ్రై కూడా చేశానండి. అందుకని ఆ ఫ్రై కూడా మీకు చూపిద్దామని అట్లా పెట్టాను. షార్ట్‌లో దీన్ని ఫ్రై వీడియో మీకు ఉంటుంది షార్ట్స్‌లో. ఒకసారి చూడండి అక్కడ మీరు. ఇగో చూసారా? తల అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి? చేపల కూరలో చాలా ఇష్టంగా తింటారు తల. చేపల కూర ఇష్టం ఉన్నవాళ్ళు అలా తల ముక్క. అలా కొంచెం ఒక 2, 3 ముక్కలు కొంచెం రైస్‌తో అలా పైన చక్కగా పులుసుని యాడ్ చేసుకొని తింటే అసల చాలా టేస్ట్‌గా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట. ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోతామన్న భయంతో కాదు, ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో ప్రారంభించాలండి. ఇదేనండి ఈరోజు మంచి మాట మనందరి కోసం. థ్యాంక్ యూ.